బీసీలకు 42% రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్కు బీజేపీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్తో కలిసి మెరుగు హనుమంత్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా ఎన్నికల్లో హామీ ఇవ్వడం మూలంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. బీసీల రిజర్వేషన్పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆ తప్పును బీజేపీపై నెట్టాలని చూస్తుందన్నారు. బీసీలకు రాజకీయంగా అత్యున్నత న్యాయస్థానం కల్పించిన పార్టీ బీజేపీ అని దేశ ప్రధాని బీసీ అని అన్నారు. ఈ నెల 18న బీసీ సంఘాలు ఇచ్చిన బంద్కు బీజేపీ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని వెల్లడించారు. బీసీ కుల సంఘాలు రేపు బంద్ పిలుపు ఏదైతే ఇస్తుందో దానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుతూ మేము బీసీ రిజర్వేషన్స్ను సమర్థిస్తూ వారికి మద్దతు తెలుపుతున్నాం. భారతీయ జనతా పార్టీ అడ్డుకున్నది అది కోర్టు, భారతీయ జనతా పార్టీ కోర్టు సొంతం కాదు, జడ్జీలు కూడా సొంతం కాదు. విచిత్రమైనటువంటి దుష్ప్రచారం మా మీద కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో బీసీలను అన్ని వర్గాలను ఒకే తాటి మీద తీసుకొచ్చేటువంటి దమ్ము ఒక భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఇవాళ బీసీ నాయకుడు, బీసీ ప్రధానమంత్రి బీసీ, ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే బీసీలను కులపరంగా వర్గపరంగా పరిపాలనా సౌలభ్యం కొరకు అన్ని ఏ శాతం ఉండాలని చూసేది ఒక భారతీయ జనతా పార్టీ. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఇచ్చినటువంటి రాష్ట్ర బంద్కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మరియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి గారి ఆలోచనలతో సూచనలతోటి పూర్తి మద్దతు చేయాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి పెద్దపల్లి జిల్లా పదాధికారుల సమావేశంలో నిర్ణయించడం జరిగింది. కావున రేపు యొక్క బంద్కు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తూ ఉంది. అయితే ఇక్కడ అందరూ ఈ యొక్క బంద్కు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఒకటే విషయం, ఈరోజు తూతూ మంత్రంగా ఒక జీవోను తయారు చేసి కేవలం ఎన్నికల పేరుతోటే బీసీలకు రిజర్వేషన్లు అంటూ ఒక రకమైనటువంటి హడావిడిని సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వము ఎటువంటి ఆలోచన చేయకుండా సాధ్యాసాధ్యాలు గుర్తించకుండా జీవోను తీసుకొచ్చి త్వరితగతినే ఏ రోజైతే ఎలక్షన్ నోటిఫికేషన్ అనుకుంటారో అదే రోజు ఈ యొక్క జీవోను పెట్టడము చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. కాంగ్రెస్ పాలన ఏ రకంగా ఉన్నదని చెప్పేసి మన అందరం కూడా గుర్తించాల్సినటువంటి విషయం. రేపు జరగబోయేటువంటి బంద్లో వ్యాపార వాణిజ్య సంఘాలన్నీ కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపి ఈ యొక్క బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు జక్కుల నరహరి, రామగుండం అసెంబ్లీ కో కోఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్ కుమార్, మాదరబోయిన రాకేష్, ఐత పవన్, మిట్టపల్లి సతీష్, సిలివేరి అంజి, చెన్నూరి రమేష్ గౌడ్, అందెరాజ్ కుమార్, గాదె రాజమల్లు, బియ్యాల మహేందర్, తోకల రాజు తదితరులు పాల్గొన్నారు.